ఎవరో మన మీద కరుణ చూపించినంత మాత్రాన మనం శాంతిగా ఉంటామని ఏం లేదు. అప్పటికి మనకు ఓదార్పు లభించింది అంతే. కరుణ అంటే ఓదార్పు లభించింది. నువ్వు శాంతంగా ఉండాలి అంటే ఇంకోటి నిన్ను ఓదార్చవలసిన అవసరం లేకుండా నువ్వు ఎదగాలి, అప్పుడు నువ్వు శాంతిగా ఉంటావు. కరుణకి శాంతికి తేడా ఉంటుంది. ఇక్కడ నా మాటల్లో ఒకటి అక్కడ ప్రత్యేకం పెట్టారు, బొమ్మ వేసి. నేను చాలా సంతోషించాను ఈ మాట జనంలోకి వెళ్ళాలా అని. ఎప్పుడూ మనం ఇతరులు అసూయపడేలా బతకాలి కానీ ఇతరులు జాలి చూపించేలా మనం బతకూడదండి. ఎవ్వడు మన అనారోగ్యాలకు కానీ మన కష్టాలకు కానీ మన ఆర్థిక దారిద్ర్యాలకు కానీ మన ఇంటికి వచ్చి ఏమండి అవద్దో నీ పనేం లేదు, ఇక్కడ నీకేమైనా అప్పు కావాలా చెప్పు అంతే. మీకేదో కష్టం నాకేం రాలేదు, నీకేమైనా వస్తే చెప్పు, ఐ కెన్ బేర్ ఇట్, నేను తట్టుకోగలను. నువ్వు నన్ను ఓదార్చాల్సిన అవసరమేం లేదు ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటారు అంటే ఫోన్లు చేసి ఓదారుస్తారు, ఇంటికి వచ్చి ఓదారుస్తారు, చేయవలసిన పని చేయరు. అందుకే ఏ సంఘటన వచ్చినా నేను ఆ పని చేసిన వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తాను. దర్శనేశ్వరరావు గారు పిలవగానే నేను ఎందుకు వస్తాను అంటే ఒక ఛాలెంజ్ నా జీవితంలో ఈ మధ్య 3 నెలల క్రితం వస్తే ఆ మహానుభావుడు వెంటనే వీడియో పెట్టాడు. అది చెయ్యాలి. నాకు ఫోన్లు చేసి ఓదారిస్తే నేనేం బాధపడట్లేదు ఇక్కడ. ఐ కెన్ ఫేస్. బోళ్ళు ఎడబట్టి పడ్డాం, మోసాలు పడ్డాం, ద్రోహాలు పడ్డాం, భయంకరమైనవి పడ్డాం. అన్నీ అప్పుడు లేని దుఃఖం ఇప్పుడే ఉంటుంది, గాడిద గుడ్డు. అసలు సినిమా తీసినప్పుడు లేని నష్టం ఇప్పుడు ఉంటుందా 20 ఏళ్ళు అయ్యాక? అది సమస్య కాదు అక్కడ. ఏం చేశారు? అందుకే ఎప్పుడు వేదాంత శాస్త్రం ఒక మాట చెబుతుంది, సన్మానం గౌరవం నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది, అవమానం నీకు లోకాన్ని పరిచయం చేస్తుంది. ఖచ్చితంగా లోకంలో ఎవరు మనవాళ్ళో ఎవరు కానివాళ్ళో ఎవరో నాటకాలు ఆడుతున్నారో అప్పుడు తెలిసిపోతుంది. అంచేది అవమానాలు జరగాలి, బాధలు రావాలి, మనమేం కావాలని కోరుకోం, వస్తాయి. అసూయపడి అనేకం అనుకుంటారు, అవన్నీ మనం జవాబు చెబుతాం. ఇక్కడ వాడు అసూయపడేలా అన్ని మాటలు మనం అన్నారు. అసూయపడే అంటే మనం వాడు అసూయపడే స్థితిలో మనం ఉన్నాం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దానికి మనం గర్వించాలి, బాధపడేది ఏముంది?